ఈ మధ్య అందరూ సాధారణంగా మాట్లాడుకునే మాటలయిపోయాయి. ఏంటి? నేను భగవంతుడిని నమ్మనండి. కానీ కర్మను నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచొస్తుంది. చెడు చేస్తే చెడొస్తుంది. లేదా ఏ జన్మలో ఏ కర్మ చేశానో ఇది ఇలా అనుభవించవలసిందే. ఇంక భగవంతుడిని పూజించినా సరే ప్రయోజనం ఉంటుందా? ఇలా చాలా తేలిగ్గా మాట్లాడేసుకుంటున్నాం. పెద్ద పెద్ద విషయాలు. అయితే ఇందులో యథార్థం లేదా అంటే ఉంది. నిజం ఉంది. ఎలా? ఆయుః కర్మచ విత్తంచ విద్యా నిధనమేవ చ పంచైతాని సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. ఆయుర్దాయము కర్మ, నీవు ఆచరించే కర్మలు లేదా ఉద్యోగ వ్యాపారాదులు అనుకోవచ్చు. విత్తం అంటే డబ్బు, విద్య అంటే జ్ఞానము, అలాగే నిధనం అంటే దారిద్ర్యము. ఈ 5 విషయాలు నువ్వు గర్భంలో ఉండగానే నిర్ణయించబడిపోయాయి. అయితే ప్రయత్నపూర్వకంగా చక్కని గురువుని ఆశ్రయించినట్లయితే సమస్తమైనటువంటి సుఖభోగాదులు అనుభవిస్తావు. ప్రయత్నపూర్వకంగా అమ్మవారిని అర్చించినట్లయితే, భగవంతుణ్ణి పూజించినట్లయితే ఈ కర్మలన్నిటి నుంచి విముక్తి పొందుతావు. ప్రయత్నపూర్వకంగా భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో స్మరించినట్లయితే, శరీరంతో భగవంతునికి ప్రదక్షిణాదులు నిర్వహించినట్టయితే తప్పక నువ్వు సుఖానుభవాలన్నీ పొందుతావు. వీటికి ఉదాహరణలుగా మార్కండేయుడు, సతీ సావిత్రి మొదలుగా అనేక మంది మహర్షులు ఉన్నారు. కాబట్టి కర్మఫలము ఉంది. ఆ కర్మఫలాల్ని తొలగించే అధికారం కూడా పరమేశ్వరుడికి నిశ్చయంగా ఉంది. అయితే అన్నిటికన్నా ముందు ఉండవలసింది భగవంతుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉండి నమస్కరించినట్లయితే, చక్కని గురువుని ఆశ్రయించినట్లయితే వీటన్నిటి నుంచి విముక్తి పొందుతాం. ఎనలేని సంపదలు, ఎనలేని సుఖభోగాదులు అనుభవిస్తాం.